అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఇంట్రెస్ట్గా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్తో ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్న చర్చలు జరుగుతున్నాయి. ఆహా ఓహో అని వైట్ హౌస్ ట్రంప్ రిపబ్లికన్లు ప్రచారాలు పెంచారు. అదే సమయంలో ధనవంతులకే లాభం చేసి పేద అమెరికన్ల పొట్టకొట్టేలా ఉందని రిపబ్లికన్లు కార్నర్ చేస్తున్నారు. ఇంతకీ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? 940 పేజీల బ్యూటిఫుల్ బిల్లుపై పెద్ద రగడ. 940 పేజీల బిల్లు అమెరికాలో పెద్ద చర్చకే దారితీసింది. ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం, వలస చట్టాలను అమలు చేయడానికి కావాల్సిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం, పలు పన్ను కోతలను శాశ్వతం చేయడం వంటివి ఈ చట్టంలో ఉన్నాయి. అమెరికా రాజకీయాల్లో ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ బిల్లు అందరి అటెన్షన్కు కారణమైంది. సో ఈ బిల్లుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏ రంగాలు ప్రభావితమయ్యాయన్నది చూద్దాం. ట్యాక్స్ కట్స్ను శాశ్వతం చేయటం. ఈ బిల్లు చట్టంగా మారడంతో ఎవరు లాభపడ్డారో ముందుగా చూద్దాం. 2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేయడం ద్వారా ఈ బిల్లు అమెరికన్లకు సగటున $2,900 ఆదా చేస్తుందని ట్యాక్స్ పాలసీ సెంటర్ అంచనా వేసింది. మధ్యతరగతి, అధిక ఆదాయం గల వ్యక్తులు అంటే ఏటా $30,000 నుంచి $80,000 సంపాదించేవారికి 15% ట్యాక్స్ తగ్గింపును పొందుతారు. ఇది వారి టేక్ హోమ్ పేని ఏడాదికి $10,000 నుంచి $13,000లకు పెంచనుంది. అధిక ఆదాయం ఉన్నవారు, అలాగే వారసత్వ ఆస్తులు ఉన్నవారు భారీగా ట్యాక్స్ రాయితీలు పొందుతారు. అటు మధ్యతరగతి కుటుంబాలు ట్యాక్స్ రిలీఫ్ ద్వారా రిలీఫ్ పొందుతాయి, ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు. ఇక ఏటా 9 లక్షలకు పైగా డాలర్లు సంపాదించేవారికి బెనిఫిట్స్ ఇచ్చారు ట్రంప్. కార్పొరేట్ కంపెనీలకు లాభం జరగనుంది. ఓవర్ టైంపై $12,500లకు నో ట్యాక్స్ కట్. టిప్స్ లేదా ఓవర్ టైం ద్వారా సంపాదించే ఆదాయంపై 2028 వరకు ట్యాక్స్ రాయితీ ఉంటుంది. దీనివల్ల ఈ వర్గాల వారు సంవత్సరానికి $1,300 నుంచి $2,000 ఆదా చేయవచ్చు. టిప్స్పై $25,000, ఓవర్ టైంపై $12,500 దాకా సంపాదించేవారికి ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ఉంది. 65 ఏళ్లు పైబడిన వారికి అదనపు $4,000 నుంచి $6,000 స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. 88% సీనియర్స్కు ట్యాక్స్ రహిత బెనిఫిట్స్ అందిస్తుంది. అటు అమెరికన్ తయారీ కంపెనీలు, అలాగే చిన్న వ్యాపారాలకు 100% ఎక్స్పెన్సింగ్, అలాగే ట్యాక్స్ రాయితీలు ఈ బ్యూటిఫుల్ బిల్లుతో లభిస్తాయి. దీనివల్ల వారు ఎక్కువ ఉద్యోగాలను సృష్టించవచ్చు, వ్యాపార విస్తరణకు మేలు, అలాగే దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. 2,020 లక్షల అమెరికన్ రైతు కుటుంబాలకు మేలు. ఎస్టేట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రెట్టింపు కావడం వల్ల 2,000 లక్షల అమెరికన్ రైతు కుటుంబాలు తమ ఆస్తులను వారసత్వంగా ఇవ్వడంలో ట్యాక్స్ భారం నుండి రక్షణ పొందుతారు. దీంతో అమెరికన్ రైతులకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అమెరికన్ తయారీ కార్లపై ఆటో లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఇచ్చారు. దీంతో అమెరికన్ కార్ల కొనుగోలును ప్రోత్సహిస్తుంది. దేశీయ ఆటోమొబైల్ రంగానికి బూస్ట్ ఇచ్చేలా బిల్లులో ప్రస్తావించారు. అటు సైనిక రంగంలో ఆధునీకరణ, జాతీయ భద్రత, ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్లో ఉద్యోగ సృష్టి, మౌలిక సదుపాయాల వృద్ధి కోసం బెనిఫిట్స్ కల్పించారు. ఐసీఈ అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు అమెరికాకు వలసలను కఠినంగా నియంత్రించేలా చూస్తున్నారు. చారిటబుల్ డొనేషన్స్ను ప్రోత్సహించేలా బిల్లు. అటు యుఎస్ కోస్ట్ గార్డుకు గణనీయంగా ఫండింగ్ పెంచారు. డ్రగ్ ట్రాఫికింగ్ నిరోధానికి, ఆర్కిటిక్లో జాతీయ భద్రత, సముద్ర రవాణా రంగంలో బలోపేతమయ్యేలా బిల్లులో ప్రోత్సహించారు. ఏవియేషన్ రంగంలో సామర్థ్యం, భద్రత పెంచడానికి చర్యలు తీసుకున్నారు. చారిటబుల్ డొనేషన్స్ను ప్రోత్సహించేలా బిల్లు ఉంది. ఇది నాన్ ప్రాఫిట్ సంస్థలకు ఫండింగ్ పెంచబోతోంది. న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు వృద్ధికి ప్రోత్సాహం కల్పించారు. ఇక విద్యార్థుల లోన్లను కూడా టార్గెట్ చేశారు ట్రంప్. ఈ బ్యూటిఫుల్ ట్యాక్స్ బిల్లుతో ఎవరికి నష్టమో ఇప్పుడు చూద్దాం. తక్కువ ఆదాయమున్న వారిపై ట్రంప్ గట్టి దెబ్బే కొట్టాడు. సంవత్సరానికి $17,000 కంటే తక్కువ సంపాదించేవారికి మెడికేడ్ ఆహార కోతల వల్ల సగటున $1,600 నుంచి $22,000 నష్టపోవచ్చంటున్నారు. అసలు బెనిఫిట్ చేయాల్సిందే పేద అమెరికన్లకే. కానీ ట్రంప్ మాత్రం ఎందుకో పేద అమెరికన్ల పొట్టకొట్టాడంటున్నారు అక్కడి డెమోక్రాట్లు, సామాజిక సంస్థలు. అలాగే విద్యార్థుల లోన్లను కూడా టార్గెట్ చేశారు. స్టూడెంట్స్, అలాగే వర్సిటీలకు నష్టం. క్లీన్ ఎనర్జీ రంగానికి ట్యాక్స్ క్రెడిట్స్ మైనస్ చేశారు. దీంతో సోలార్, విండ్, ఎలక్ట్రిక్ వెహికల్ రంగాలకు షాకింగ్గా మారింది. ఈ బిల్లు స్పేస్ బేస్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, గోల్డెన్ డోమ్ కోసం ఫండింగ్ను కేటాయించినప్పటికీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలకు అంటే జెఫ్ బెజోస్ సహా మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ వంటి వాటికి నేరుగా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లేదా ఫండింగ్పై స్పష్టత ఇవ్వలేదు. ఎలన్ మస్క్ ఈ బిల్లును విమర్శించడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. అటు వలసవారికి వీసా ఫీజులు పెంచారు. చాలా సబ్సిడీల నుండి ఇమ్మిగ్రెంట్స్ను మినహాయించేశారు. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా ఉన్న వలసదారులు చాలా నష్టపోతారు.
సో ఈ బిల్లు వల్ల ఫెడరల్ డెఫిసిట్ 3.3 నుంచి 3.8 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని, దీనివల్ల భవిష్యత్ తరాలపై రుణభారం పెరుగుతుందంటున్నారు. సో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ట్రంప్ ఉత్సాహంగా తీసుకొచ్చిన లాభనష్టాలపై ఇంకా ఆందోళన తొలగలేదు. అమెరికా నుంచి ఇండియాకు డబ్బులు పంపడానికి లిమిట్ పెట్టారా? లిమిట్ దాటితే ఎంత ట్యాక్స్ కట్టాలి? ఇంకెంత ఆర్థిక ప్రణాళికతో ఉండాలి? ఈ బిల్లుపై మస్క్ ఎందుకంత ఆవేశంగా ఉన్నారు? వచ్చే ఎన్నికల్లో ట్రంప్ విజయ అవకాశాలపై ఈ బిల్లు ఎఫెక్ట్ చూపుతుందా? బ్యూటిఫుల్ చట్టంతో ఎన్ఆర్ఐల పరిస్థితేంటి? బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికాలోనే జనం గరంగరమవుతున్నారు. ముఖ్యంగా పేద అమెరికన్లకు ఇంకింత పరేషాన్ పట్టుకుంది. వాళ్ల సంగతి సరే, మన ఎన్ఆర్ఐల పరిస్థితేంటి? డాలర్ డ్రీమ్స్తో అమెరికా వెళ్లిన ఈ బ్యూటిఫుల్ బిల్లు షేక్ చేయబోతోందా? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, వచ్చే ఏడాది జనవరి 1 నుంచే ఎన్ఆర్ఐల నెక్కిపై ట్రంప్ పెద్ద బాంబే పెట్టాడు. 2026 జనవరి 1 నుంచి అమెరికా నుంచి ఇండియాకు పంపే క్యాష్ ఆధారిత ట్రాన్స్ఫర్స్పై 1% పన్ను విధించారు. తరచూ ఇండియాకు డబ్బు పంపేవారికి భారమే. క్యాష్, మనీ ఆర్డర్, చెక్కుల రూపంలో పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించారు. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు ఒత్తిళ్లతో 1%గా డిసైడ్ చేశాడు ట్రంప్. ఇది చిన్న మొత్తంగా అనిపించినా తరచూ ఇండియాకు డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది. అయితే డిజిటల్ మార్గాల్లో పంపేవారు తప్పించుకోవచ్చు. అయితే భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో అలాగే వయసు పైబడిన తల్లిదండ్రులకు నగదే అలవాటుగా ఉంది. ఉదాహరణకు ఏడాదికి $6,000 పంపే వ్యక్తికి $60 అంటే $5,000 అదనంగా ట్యాక్స్ చెల్లించాలి. 1% రెమిటెన్స్ ట్యాక్స్ ఎఫెక్ట్తో మన ఎకానమీపై భారం. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ ట్యాక్స్ ఎఫెక్ట్ కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తంపైనే ఉండనుంది. రెమిటెన్స్ అంటే ఒక వ్యక్తి విదేశంలో పనిచేసి అక్కడి నుంచి తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం. 2023-24లో భారత్కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ $135.46 బిలియన్. అందులో $32 బిలియన్ అమెరికా నుంచే వచ్చింది. అయితే 1% పన్ను విధానం వల్ల 10 నుంచి 15% తగ్గుదల నమోదయ్యే అవకాశముంది. అంటే $12 నుంచి $18 బిలియన్ వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్లు భారత్కు విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. ఫస్ట్ విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. ఆ తర్వాత కుటుంబ అవసరాలపై ఎఫెక్ట్, చివరికి డిపాజిట్లు తగ్గి బ్యాంకింగ్ వ్యవస్థపై ఎఫెక్ట్ చూపుతుంది. H-1B వీసా, L-1 వీసా, అసైలం అప్లికేషన్లకు భారీ ఛార్జీలు. ఈ చట్టంతో వలస నియంత్రణ మరింత కఠినం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B వీసాతో పాటు ఆశ్రయ దరఖాస్తులకు భారీ ఛార్జీలు వడ్డించారు ట్రంప్. అక్రమంగా వచ్చిన వారిపై ఓ రేంజ్లో ఫైన్లు విధించాలని నిర్ణయించారు. అక్రమ వలసదారులను తనిఖీ చేయడం, అవసరమైతే అక్కడికక్కడే అరెస్ట్ చేసే అవకాశాలుంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకే మాత్రమే కాదు, అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థులకు భయాందోళనలు పెంచుతున్నాయి. అమెరికాలో శాశ్వత నివాసమనే కలకు బిగ్ బ్యూటిఫుల్ బిల్ చెక్ పెట్టే ఛాన్స్ ఉంది. కఠినమైన కేవైసీ రూల్స్తో ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాలపై కంట్రోల్ ఉంటుంది. దీంతో పాస్పోర్టు, వీసా, నివాస ధృవీకరణ వంటి పేపర్స్ సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటిపోతోందో అనే విషయంపై మరింత నిఘా ఉండబోతోంది. ట్యాక్స్ రీఫండ్లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్ఆర్ఐలు ఈ బెనిఫిట్స్ పొందలేరు. బిగ్ లోటో బిల్లును బడ్జెట్ లోటును $2.5 ట్రిలియన్ పెంచుతుందని మస్క్ అన్నాడు. ఈ బిల్లుపై అటు డెమోక్రాట్లు, సామాజిక కార్యకర్తలు, ఎలాన్ మస్క్ వంటి వాళ్లు మండిపడుతున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన రూల్స్ అంటున్నారు. ఈ బిల్లు సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టమంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఈ చట్టం దుర్మార్గమని ఎక్స్ ఫైర్ అయ్యారు. అవసరమైన వాటిని వదిలేసి వ్యర్థ ఖర్చులను పెంచుతోందన్నాడు. దీంతో యుఎస్ బడ్జెట్ లోటును $2.5 ట్రిలియన్ పెంచుతుందని, అమెరికన్ పౌరులపై రుణభారం మోపుతుందన్నాడు.